ఈరోజు తిరుపతి రూరల్ మండలంలో ఒక శుభ పరిమాణం. ఈరోజు ఉమ్మడి మంగళ పంచాయతీలో జనసేన పార్టీకి సంబంధించిన ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. జనసేన సైనికులు కానీ వీర మహిళలు కానీ అందరూ కూడా పాల్గొని ఇక్కడ దీన్ని కూడా ఆఫీస్కి సంబంధించినటువంటి విషయాలన్నింటిలో కూడా జయప్రదం చేసిందని వారికి అందరికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మిత్రపక్షంగా సూపర్ 6 పథకాలు ఇవ్వడం జరిగింది. ఆ సూపర్ 6 పథకాలను కూడా వీర మహిళలు కానీ తెలుగు మహిళలు కానీ జనసేన సైనికులు కానీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఇంటింటికి తీసుకునే బాధ్యత అందరూ తీసుకుంటున్నాం. ముఖ్యంగా గతంలో ఇక్కడ డోర్ టు డోర్ తిరిగినప్పుడు ఉమ్మడి మంగళం పంచాయతీలో ఇక్కడ ఆక్యుపై చేసుకున్నటువంటి వైసీపీ నాయకులు చేసుకున్న స్థలాలు కానీ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి రోడ్లు లేని కొన్ని ప్రదేశాల్లో ఎక్కువ శాతం రోడ్లు కానీ అండర్ డ్రైనేజ్ లేదు కానీ దానిపై అది కానీ అదేవిధంగా గతంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వచ్చిన రోజు ఆ రోజు ఇక్కడ తెలుగు గంగా వాటర్కి జీవో తెచ్చా. ఆ జీవో తెచ్చి ఇంక ఫౌండేషన్ వేద్దామనుకునే లోపల నోటిఫికేషన్ వచ్చి చేయలేకపోయాం. ఆ జీవో కాగితం ఇంతవరకు ఇక్కడ ఉన్నటువంటి చంద్రగిరి ఎమ్మెల్యే 2 సార్లు గెలిచా, నేను ప్రజలకు సేవ చేస్తున్నా అనే వ్యక్తి ఈ ఉమ్మడి మంగళం పంచాయతీలో ఆ జీవో కాగితాన్ని ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయకుండా పోయి దానికి అసలు సంబంధం లేని వ్యక్తిగా ఉన్నాడు. దాన్ని కూడా రేపు ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలుగు గంగా ఉమ్మడి 4 పంచాయతీల్లో తెలుగు గంగా వాటర్ ఇప్పిస్తా. అదేవిధంగా మీరు చూస్తుంటారు, గతంలో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు నేను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉండేటప్పుడు 2000 పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ 2000 పట్టాల్లో 700 పట్టాలే చూపించారు, మిగిలిన 1300 పట్టాలు చూపిలా. ప్రభుత్వం ఆ రోజు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ 1300 పట్టాలు ఇంతవరకు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఉమ్మడి మంగళం పంచాయతీలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు పేద ప్రజలకు ఎవరికి కానీ ఆ 1300 పట్టాలు ఇలా ఆ 1300 పట్టాలు ఏమైందని కూడా ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకుల్ని మీ ద్వారా కూడా అడుగుతున్నా. ఎవరు ఖాతాలో తీసుకున్నారు, ఏ నాయకుడి ఖాతాలో ఉంది, అన్నీ మా ద్వారా కొన్ని దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఒక్కో వ్యక్తి బినామీ పేరుతో ఎన్ని పెట్టుకున్నాడు అవన్నీ కూడా ఉన్నాయి. వాటిని వచ్చిన వెంటనే రేపు వాటిపైన కూడా ఎంక్వైరీ చేసి దానికి సంబంధించినటువంటి అధికారులపైన కూడా క్రమశిక్షణ చర్య తీసుకుంటాం. మన ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డి ఇప్పుడు తిరిగి ఎలక్షన్ వస్తూ ఉంది కాబట్టి గత 6 నెలల నుంచి నేను ఇచ్చేస్తానని చెప్తున్నాడు. ఇప్పుడు కూడా ఇక్కడ వచ్చి పక్కన ఉన్నటువంటి ఏర్పేరు మండలంలో చినిగేపల్లిలో స్థలాలు చూపించానన్నాడు. ఆ చినిగేపల్లిలో స్థలాలు నువ్వు ఎందుకు చూపించాలి? ఇక్కడ లేదా స్థలాలు, ఇక్కడ సర్వే ల్యాండ్ అండ్ రికార్డ్స్కి ఇచ్చారు స్థలం. ఆ స్థలం ఇక్కడ ల్యాండ్ సర్వే ల్యాండ్ ట్రైనింగ్ సెంటర్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఈ ట్రైనింగ్ సెంటర్ ఎత్తుకుని చినిగేపల్లిలో పెట్టుకోవచ్చు, లేదు చినిగేపల్లి లేదు ఇంకో చోట పెట్టుకోవచ్చు. ట్రైనింగ్ సెంటర్ అనేది ఎక్కడైనా ఉంటుంది, అక్కడ ప్రతి ఒక్కరికి అందుబాటులో అవసరం లేదు. అక్కడ ఆ ట్రైనింగ్ సంబంధించినటువంటి అధికారులు వస్తారు, ట్రైనింగ్ చేసుకుని వెళ్తారు. వాళ్ళకి అన్ని వసతులు ప్రభుత్వం ఇస్తుంది. ఈ స్థలాన్ని మీరెందుకు ఇల్లు లేని వ్యక్తులకి ఎందుకు ఇల్లు కట్టి లేకపోయినారు, ఇల్లు లేని వ్యక్తులకి ఎందుకు టిట్కో స్థలాలు ఇవ్వలేకపోయారు? మీ ద్వారా మళ్ళా చెప్తున్నా అధికారులకు కానీ ఇక్కడ ఉన్నటువంటిది ఉమ్మడి మంగళం పంచాయతీలో ఉన్నటువంటి ప్రజలకు అందరికి కూడా రేపు చంద్రగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నన్ను గెలిపించండి. చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు. సీఎం అయిన వెంటనే 2-3 నెలల్లో ఆ ట్రైనింగ్ సెంటర్ పైన జీవో కాగితం తీసుకుని వచ్చి వాళ్ళకి వేరే స్థలం చూపించి ఆ ప్లేస్లో టిట్కో ఇల్లు కూడా కట్టించి ప్రతి ఒక్కరికి సుమారు 2000 నుంచి 3000 మందికి టిట్కో ఇళ్ళ ద్వారా ఇల్లు వసతి ఇస్తానని కూడా తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఇక్కడ ఒక పంచాయతీకి సంబంధించిన వైస్ సర్పంచ్ నారాయణ రెడ్డి కానీ అతనికి సంబంధించిన వ్యక్తులందరూ కూడా వాళ్ళు వేసుకున్నటువంటి ఎమ్మెల్యే భాగస్వాములు ఉన్నటువంటి లేఅవుట్ల ద్వారా ఆ లేఅవుట్లకు వేసుకున్నారు. అనాథరిక రోడ్లు వాళ్ళు వేసుకుని ఎక్కడ లేఅవుట్లు వేసుకున్నారు వాటికి రోడ్లు వేశారు, కానీ స్థానిక ప్రజలకు అవసరాలకు ఎక్కడ వేయలా. ఆ పంచాయతీలో నిధులు కూడా ఏమైంది ఒకసారి అడుగుతున్నా. తుడా రోడ్లు ఎక్కడ వేశారు మీరు? తుడా రోడ్లు వేసి మీ లేఅవుట్లకు వేసుకున్నారు. నువ్వు నీ ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డి భాగస్వామ్యంగా ఉన్న దానికి లేఅవుట్లు వేసుకున్నారు. ప్రజలందరూ గమనిస్తున్నారు. మీ ద్వారా ఒక మన ఉమ్మడి మంగళం 4 పంచాయతీ ప్రజలకు అందరికీ ఒకటే విన్నపం చేసుకుంటున్నా. మీరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి 4 సంవత్సరాల 6 నెలలు ఏ రోజు కనపడలా. అడిగితే కోవిడ్ టైంలో నేను చేశానంటాడు. కోవిడ్ టైంలో నీకంటే మేము ఎక్కువ చేసాం, మమ్మల్ని ఎందుకు అవసరం చేపించావు? ఆ రోజు కోవిడ్ టైంలో నువ్వు చేస్తున్న మందులు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ రోజు కోవిడ్ టైంలో ఇస్తున్నటువంటి శానిటైజర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ రోజు కోవిడ్ టైంలో ఇచ్చిన గుడ్లు కూరగాయలు ఎక్కడి నుంచి వచ్చింది? వీటికన్నిటికీ డొనేషన్ చేసిన వాళ్ళ లిస్టు నువ్వు ఇవ్వాలి. లేదా మా దగ్గర ఎవరు ఎంతెంత లిస్ట్ ఇచ్చారు, ఎవరెవరు ఏ బియ్యం అంగిలికి పంపించారు, ఎవరెవరు కూరగాయల అంగిలికి ఇచ్చారు, ఎవరెవరు గుడ్లు ఫ్రీగా ఇచ్చారు అంతా ఉంది. నీ సొంత డబ్బు ఏం చేయలే.
అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వ్యాపారస్తులు కానీ డోనర్స్ ఇచ్చి చేసావు, మేము చేసాం ప్రతిపక్ష నాయకులు ఎక్కడ పోయారన్నారు. ఆ రోజు ఉన్నటువంటి చందిల్ కుమార్ ఎస్పీ గారి చేత, ఆ రోజున్న గుప్తా గారి చేత హౌస్ అరెస్ట్ చేయించింది నిజమా కాదా? మా కుటుంబం ఎక్కడ రోడ్డుకు రాకూడదు కోవిడ్ యాక్షన్ పెట్టింది నిజమా కాదా? అయినా మేము అక్కడికి మొన్న జరిగినటువంటి ఎన్టీఆర్ దీని ద్వారా కూడా మేము అన్నిటికీ కావాల్సిన ప్రతి ఒక్క ప్రజలకు కూడా అందుబాటులో వచ్చేట్లు మందులు కూడా పంపిణీ చేయడం జరిగింది. మీ ద్వారా ఇంకొకసారి మళ్ళా మనవి, మన భాస్కర్ రెడ్డి ఈ 10 ఏళ్ళలో ముఖ్యంగా ఈ 5 సంవత్సరాల్లో సుమారు 5,000 కోట్లు సంపాదించాడు. ఈ 5,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చిందో ఒకసారి ఆలోచించండి. పదవులంతా ఆయన కుటుంబానికేనా? ఆయనకే ఎంపీ, ఆయనకే ఎమ్మెల్యే, వాళ్ళ కుటుంబం వాళ్ళకే తుడా చైర్మన్, వాళ్ళ కుటుంబానికి టీడీడీ బోర్డు చైర్మన్, ఆయన కుటుంబానికి విప్పు. అంటే ఒక వ్యక్తికి ఒక కుటుంబానికి ఎన్ని పదవులు ఒకసారి ఆలోచించండి. పోయినసారి ఓడిపోయా, మీ మధ్య తిరుగుతున్నా, 2 సార్లు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని గెలిపించినారు. నన్ను ఒకసారి గెలిపించండి. ఈ ఉమ్మడి మంగళంలో ఉన్నటువంటి సమస్యల్ని 90% తీరుస్తా. ఎలక్షన్కి గెలిచిన సంవత్సరం లోపల ఒకసారి అవకాశం ఇచ్చాను. ప్రతి ఒక్కరిని కూడా పేరును కూడా కోరుకుంటున్నాను. జనసేన తెలుగుదేశం కుటుంబ సభ్యులకి ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదం. ఈరోజు చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి అర్బన్ మండలంలో సమస్య మీది పరిష్కారం మాది, సమస్య ప్రజలది, పరిష్కారం చేసేది జనసేన టీడీపీ చేస్తుంది. మంగళంలో ఉన్నటువంటి 25,000 ఓటర్లు, దాదాపు 25,000 ఓటర్లు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కానీ వీళ్ళందరూ కూడా ఎవరైనా కర్షకులు, కార్మికులు అనునిత్యం బయట వెళ్ళి 10 రూపాయలు సంపాదించుకొని కుటుంబాన్ని పడుతారు. ఇలాంటి పరిస్థితుల్లో మంగళంలో ఒక మనిషి నివసించడానికి నీరు లేదు, త్రాగునీరు లేదు, అదేవిధంగా నడవడానికి దారి లేదు, ఉండడానికి ఇల్లు లేదు. కనీసం మంచిగా జీవిద్దామంటే వైసీపీ భూ బకాసరులు, చెవిరెడ్డి అనే భూ బకాసురు ప్రతిరోజు ప్రతినిత్యం భూ కబ్జాలు చేస్తున్నాడు. వీటన్నిటినీ పోవాలంటే ఖచ్చితంగా జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకోవాలి. అది పులివర్తి నాని గారిని మనం గెలిపించుకుందాం. గెలిపించుకున్నట్లయితే సమస్య మీది పరిష్కారం మాది. మంగళంలో ఈరోజు నుంచి మా పార్టీ జనసేన పార్టీ ఆధ్వర్యంలో మంగళం మండలాధ్యక్షులు కిషోర్ మరియు సీనియర్ నాయకులందరూ కూడా కలిసి ఈరోజు సమస్య మీది పరిష్కారం మాది అనే నినాదంతో ఇక్కడ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, ఇక్కడ కామన్గా మంగళం ఉన్న ప్రజలు 2 సమస్యలు సతమతం అవుతున్నారు. ఒకటి రోడ్డు. 2018 సంవత్సరంలో మంగళం నుంచి మన ఏదైతే సెట్టిపల్లికి పోతుందో ఆ రోడ్డు 2018 సంవత్సరంలో టీడీపీ ప్రతిపాదించింది. ఈ రోజు వరకు అది వేయలా. కానీ జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం వస్తానే మొట్టమొదటిగా అది వేసి ప్రజలందరూ కూడా మంగళంలో ఉన్న కార్మిక నాయకులందరూ కూడా కానీ కార్మికులు, కర్షకులు అందరూ మంచి రోడ్డు మీద ప్రయాణించే, గతుకులు లేని రోడ్డు మీద వెళ్ళి వాళ్ళ కుటుంబాలను మంచిగా కాపాడుకోవడం కోసం ఏదైతే ఉన్నదో అభివృద్ధి చేస్తాం. మొట్టమొదటిది ఇది. రెండవది, ఇప్పుడు ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నాడో, చెవిరెడ్డి లేని చంద్రగిరి రావాలి అంటే, అభివృద్ధి కావాలన్నా, ఏది జరగాలన్నా సరే జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి కావాలి. చెవిరెడ్డి లేని చంద్రగిరి కావాలంటే ఖచ్చితంగా మనందరం ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకోవాలి. ఇది గెలిపించుకున్నట్లయితే మీరేదైతే భూ కబ్జాలు ఇప్పుడు యాపిల్ బార్ పక్కన ఆక్రమించున్నారో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అవన్నీ కూడా మనం అందరం సంపాదించుకొని అవన్నీ కూడా ప్రభుత్వ భూములు ప్రభుత్వానికి వచ్చే విధంగా మనం చేస్తాం. అదేవిధంగా ఎవరైతే ఇల్లు కోల్పోయినారో వాళ్ళందరికీ నానిగారు చెప్పినట్టు జనసేన టీడీపీ ప్రభుత్వం వస్తానే వాళ్ళందరికీ కూడా ఇండ్లు కట్టించి మంచి రోడ్డు, మంచి తాగునీరు ఇస్తాయి. కాబట్టి ఒక్కసారి అవకాశం ఇవ్వండి పులివర్తి నాని గారికి కూడా. కానీ నేను సవినీయంగా రిక్వెస్ట్ చేస్తూ సమస్య మీది పరిష్కారం మాది. రేపటి నుంచి మా ప్రతినిధులు ఇక్కడ ఉంటారు. మీకు ఏ సమస్య ఉన్నా సరే వాటర్ నుంచి అంటే నివసించడానికి ఒక మనిషి నివసించడానికి, తినడానికి తిండి, తాగడానికి నీరు, ఉండడానికి ఇల్లు, నివసించడానికి అనుకూల పరిస్థితులు మీకు ఏది లేకపోయినా మా దగ్గర రండి. మీ సమస్య మీది పరిష్కారం మాది. మేము చూపిస్తాం. మాకు ఎటువంటి కమిషన్లు కానీ ఏది లేదు. మేము వైసీపీ నాయకుల్లా కాదు. మాకు సింగిల్ రూపాయి కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదు. కానీ మీ సమస్యను పరిష్కరించే బాధ్యత జనసేన టీడీపీ ప్రభుత్వం తీసుకుంటానని కూడా ఈ విధంగా సందర్భంగా తెలియజేసుకుంటా. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై టీడీపీ, జై చంద్రబాబు నాయుడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.